సోషల్ మీడియా యాప్స్లో ఇన్స్టాగ్రామ్కు ఉండే క్రేజే వేరు. ఎక్కువ మంది యూస్ చేసేది ఇన్స్టాగ్రామ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. పిల్లల నుంచి మొదలుకొని వృద్ధుల వరకు ఇన్స్టాలో రీల్స్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు. ఇన్స్టాలో రీల్స్ చేయడం ఓ పనిగా పెట్టుకున్న వారు కోకొల్లలు. ఇన్స్టా ఎంటర్టైన్మెంట్కు మాత్రమే కాకుండా ఎర్నింగ్ కూడా యూస్ఫుల్గా ఉంటుంది. దాదాపు స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఇన్స్టా అకౌంట్ కలిగి ఉంటున్నారు. ఖాళీ సమయాల్లో రీల్స్ చూస్తూ రిలాక్స్ పొందుతూ ఉంటారు. అయితే ఇన్స్టా వల్ల ఇబ్బందులు లేకపోలేదు. ఇన్స్టాలో పరిచయం చేసుకొని మోసాలకు పాల్పడే ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. పోకిరీలు అమ్మాయిలను ట్రాప్ చేసి వేధింపులకు పాల్పడుతున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఇన్స్టాలో పరిచయమైన వారి కోసం వెళ్ళి ప్రాణాలు పోగొట్టుకుంటూ ఉన్నారు. ఇటీవల హైదరాబాద్లో ఓ బాలిక ఇన్స్టాలో పరిచయమైన ప్రియుడి కోసం వెళ్ళి హత్యకు గురైంది. సోషల్ మీడియా ఎన్నో దారుణాలకు కారణమవుతోంది. ఇలాంటి తరుణంలో ఇన్స్టాగ్రామ్ ఓ మిస్సింగ్ కేసులో కీలకంగా మారింది. ఇంటి నుంచి పారిపోయిన ఇద్దరు బాలికలను ఇంటికి చేర్చేలా చేసింది. అమ్మాయిలను కాపాడడంలో ఇన్స్టా కీలక పాత్ర పోషించింది. ఇంతకీ ఏం జరిగిందంటే 2 రోజుల క్రితం హైదరాబాద్లోని కుక్కట్పల్లికి చెందిన ఇద్దరు బాలికలు ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నారు. ఇందులో ఓ బాలిక సొంతూరు ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల కాగా ఈ బాలిక అక్కడే సూర్యలంక బీచ్ గురించి తరచుగా చెప్తుండేది. దీంతో రెండో బాలికకు బీచ్ చూడాలనే ఆసక్తి పెరిగింది. ఈ క్రమంలో సూర్యలంక బీచ్కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. రోజు మాదిరిగానే స్కూల్కు వెళ్ళిన ఇద్దరు తిరిగి ఇంటికి రాలేదు. దీంతో బాలికల కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎక్కడ వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించారు. ఈ క్రమంలో స్కూల్ దుస్తుల్లో ఓ భవనంలోకి వెళ్లిన ఇద్దరు బాలికలు సాధారణ డ్రెస్సుల్లో బయటికి రావడం గుర్తించారు. ఇక్కడే పోలీసులు చాకచక్యంగా వ్యవహరించారు. బాలికల ఇన్స్టా అకౌంట్లపై ఆరా తీశారు. ఆ తర్వాత ఇన్స్టా లొకేషన్ ఆధారంగా బాలికలు బాపట్ల వైపు వెళ్తున్నట్లుగా గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరు బాలికలను సూర్యలంక బీచ్ మార్గం మధ్యలో అడ్డగించి అదుపులోకి తీసుకున్నారు. బాలికలు సేఫ్గా తిరిగి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఇన్స్టా ద్వారా ఈజీగా మిస్సింగ్ కేసును ఛేదించారు పోలీసులు. ఆపదలు తెచ్చిపెట్టడమేమో కానీ ఆపదలో రక్షించడంలో ఇన్స్టా కీలకంగా మారడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. మరి మిస్సింగ్ కేసులో కీలకంగా మారిన ఇన్స్టాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.